హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి. సో అందరూ నిన్న చూశారు. సో మన ప్రైమ్ మినిస్టర్ గారు హైదరాబాద్కు వచ్చిన తర్వాత సభలో ఆయన కొన్ని సూచనలు మనందరికీ కూడా చేశారండి. సో ఒక రకమైన మనం వనరబిలిటీ అంటే ఎకానమీలో మ్యాక్రో ఎకానమీలో ఒక రకమైన వనరబిలిటీ ఉంది అని మనందరికీ గుర్తు చేశారు. సో దానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇరాన్ ఈ వార్లో మనకు ఒకటి అర్థమైందండి. దట్ ఈజ్ హౌ మచ్ వీఆర్ డిపెండెంట్ ఆన్ క్రూడ్ ఆయిల్. సో క్రూడ్ ఆయిల్ కానీ ఏ మాత్రం సప్లై డిస్ట్రప్షన్స్ వచ్చినా, లేకపోతే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరిగినా, ఒక్క 10% అంటే $10 పర్ బ్యారెల్ పెరిగితే మన జీడిపి అనేది దాదాపుగా 1% పడవచ్చు. అలానే ఇన్ఫ్లేషన్ అనేది 1% పెరుగుతుంది. అలానే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా, అంటే మన గవర్నమెంట్ ఎక్స్పెండిచర్కి ఇన్కమ్కి మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో, ఆ డెఫిసిట్ ఏదైతే ఉందో దాదాపుగా $40 బిలియన్, అంటే దాదాపుగా 2.1% ఆఫ్ జీడిపికి వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ వెరీ అలార్మింగ్ అని చెప్పి ఆయన చెప్పి కొన్ని సూచనలు చేశారండి. అవన్నీ కూడా మన మంచికేనండి. ఎందుకంటే ఈ విధంగా మనకి ఈ ఈ డాలర్స్ అంటే క్రూడ్ ఆయిల్ అనేది ఇంటర్నేషనల్ ప్రైజెస్ అనేవి $100 అబోవ్ కానీ ఇంకొన్ని వీక్స్ కానీ ఉన్నట్లయితే ఆ భారం అంతా కూడా మన మీద ట్రాన్స్ఫర్ ఎంతవరకు అయితే చేయలేదండి. మిగతా కంట్రీస్లో నేను అయితే ఆల్రెడీ అబ్జర్వ్ చేశాను. అక్కడ వాళ్ళు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అంటే పెరగగానే వాళ్ళ కంట్రీస్లో డీజిల్ ప్రైజెస్ పెంచేశారు, పెట్రోల్ ప్రైజెస్ పెంచేశారు. బట్ మన ఇండియాలో మన నరేంద్ర మోడీ గారు అయితే ఇంకా ఇంతవరకు పెంచలేదండి. ఆ భారాన్ని అంతా కూడా గవర్నమెంటే తీసుకుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మన రూపీ అనేది డిప్రిషియేట్ అయిపోతుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోతుంది, రుణభారం అనేది గవర్నమెంట్కి బాగా లాసెస్లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల మన ఎకానమీ మీద ఎఫ్ఐఐస్ చాలా నెగిటివ్గా ఉంటూ వాళ్ళు కంటిన్యూస్గా మార్కెట్స్ నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏంటి వీళ్ళు ఇంత కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉంది, ఇంత రెవెన్యూ అనేది తగ్గిపోయింది, వీళ్ళకి ఎక్స్పెండిచర్ బాగా పెరిగిపోయింది, క్రూడ్ ఆయిల్ డాలర్స్లో బై చేయడం వల్ల మన దగ్గర ఉన్న మన ఫారిన్ రిజర్వ్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. సో దానికోసం కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పారండి. ఒకటి, గోల్డ్ ఒక 1 year వరకు అన్నెసరీ బై చేయొద్దు. సో ఓకే, ఇంట్లో మీకు ఏదైనా ఫంక్షన్ ఉందంటే టు దట్ ఎక్స్టెంట్ వాళ్ళకైతే ఎక్సెప్షన్ అండి. బట్ రెస్ట్ ఆఫ్ ది పీపుల్ అన్నెసరీ ఏ శుభకార్యాలు లేకుండా మీరు ఊరికూరికినే గోల్డ్ షాపులకు వెళ్ళి గోల్డ్ బై చేయొద్దు. దానివల్ల మన దగ్గర ఉన్న అంటే గోల్డ్ అనేది మన దగ్గర ప్రొడ్యూస్ అవ్వదు కదండి, బయట కంట్రీస్ నుంచి మనం పెట్టి కొనుక్కోవాలి, డాలర్స్ని పెట్టి కొనుక్కోవాలి. సో ఎప్పుడైతే డాలర్స్ని పెడుతూ ఉన్నామో సో డాలర్కి డిమాండ్ పెరుగుతుంది, మన రూపీకి డిప్రిషియేట్ అయిపోతూ ఉంది. అలానే పెట్రోల్, మనం 3rd లార్జెస్ట్ పెట్రోల్ కన్జ్యూమ్ చేసే కంట్రీలో మనం 3rd ఉన్నామండి. సో కొంచెం పెట్రోల్ కన్జంప్షన్ కూడా తగ్గించండి, ఈ కార్ పూలింగ్ చేసుకోండి, ఈవీస్కి కన్వర్ట్ అవ్వండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ 2 వీలర్స్ అయినా 4 వీలర్స్ అయినా దానికి కన్వర్ట్ అవ్వండి. అలానే ఎస్పెషల్లీ ఫారిన్ ట్రావెల్స్ కూడా బాగా తగ్గించండి. ఎందుకంటే టర్బైన్ ఆయిల్ కూడా చాలా రేట్ పెరిగింది ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ వల్ల. సో అక్కడ కూడా టికెట్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా మీరు ఫారెన్ ట్రావెల్ చేయడం వల్ల వాళ్ళ ఎకానమీకి మీరు సపోర్ట్ చేస్తున్నట్టుంది, కానీ మన ఎకానమీ అయితే చాలా వరకు డిప్రిషియేట్ అయిపోతూ ఉందండి. ఐదర్ జీడిపి తగ్గిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది. కాబట్టి సో ఈజ్ అర్జింగ్, మీరు ఏదైనా ట్రావెల్ చేయాలంటే లోకల్గా మన ఇండియాలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో దాంట్లో మీరు ట్రావెల్ చేయండి. మన లోకల్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంది, ఎకానమీకి కూడా చాలా అది మనకి పాజిటివ్గా వెళ్తుంది. అలానే అన్నీ కూడా లోకల్ బ్రాండ్స్, ఇండియన్ బ్రాండ్స్ని మీరు బై చేయండి. అయితే షూస్ షాప్ లైక్ పెర్ఫ్యూమ్స్, లేకపోతే మనకి ఈ పర్టికులర్ షాంపూస్, ఏదైనా సరే ట్రై టు మేక్ ఇట్ అవి ఇండియన్ బ్రాండ్స్ అయితే ఇంకా బాగుంటుందండి. దానివల్ల మన రూపీ అనేది ఇంకొంచెం బలపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో వెడ్డింగ్స్ కూడా మనకి డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని యూఎస్లో చేసుకుంటున్నారు, జపాన్లో కూడా చేసుకుంటున్నారు. సో ప్లీజ్ కట్ డౌన్. సో ఆల్ యువర్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఇండియాలో చేసుకోమని చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఫార్మర్స్కి అయితే మీరు ఫెర్టిలైజర్స్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటామండి, బికాస్ దట్ ఈజ్ ఆల్సో ఏ లింక్డ్ విత్ గ్యాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి సో మన దగ్గర గ్యాస్ కూడా ఇక్కడ ప్రొడక్షన్ ఉండదండి. ఆల్మోస్ట్ 80% మనం గ్యాస్ కూడా బయట మిడిల్ ఈస్ట్ నుంచి తెచ్చుకుంటున్నాము. ఇక్కడ ప్రాబ్లమ్స్ 2 అవుతున్నాయండి. ఒకటి,
ప్రైజ్ అనేది పెరుగుతూ ఉంది. ఇంటర్నేషనల్‌లో ఎనర్జీ ప్రైజెస్ అన్నీ పెరుగుతున్నాయి. ఇంకోటి సప్లై కొందామన్నా కూడా అంత సప్లై డిస్ట్రప్షన్స్ కంటిన్యూస్‌గా అక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఇరాన్ బ్లాకేడ్, యూఎస్ బ్లాకేడ్ కంటిన్యూస్‌గా ఉంది. అలానే ఈ యుద్ధం వల్ల ఇరాన్ ఈజ్ డిస్టర్బింగ్ ఆల్ ద ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ వాళ్ళ మీద అటాక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఈ విధంగా ఒకరికొకరు ఆయిల్ రిజర్వాయర్స్ ఉన్న ప్లేసెస్లో అటాక్ చేసుకోవడం వల్ల ఒకవైపు ప్రొడక్షన్ తగ్గుతోంది, ఒకవైపు సప్లై చైన్ కూడా బాగా డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇదంతా కూడా మన మంచికే చెప్పారండి. సో వాట్ ఎవర్ దే ఆర్ గివింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రై చేయండి, లేకపోతే మనము ఇంటర్నెట్ ద్వారా మీ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోండి, కార్ పూలింగ్ చేయండి. సో ఇవన్నీ కూడా మనకి లైక్ ఈడబుల్ ఆయిల్, ఎస్పెషల్లీ ఈడబుల్ ఆయిల్ కూడా మనము పామ్ ఆయిల్ ఇలాంటి ఈడబుల్ ఆయిల్ కూడా బయట కంట్రీస్ నుంచి మనము ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నామండి. దానివల్ల కూడా మన ఫారెన్ రిజర్వ్స్ అనేవి డిప్లీట్ అయిపోతున్నాయి. సో ఒకసారి మీ ఆయిల్ కూడా కన్జంప్షన్ తగ్గించండి, ఈడబుల్ ఆయిల్ కన్జంప్షన్ తగ్గించండి, పెట్రోల్ అండ్ డీజిల్ కన్జంప్షన్ తగ్గించండి. ఇలా చాలా వరకు మనకి కొన్ని నోటీస్ చేశారు, కొన్ని మనకి చెప్పారు. దిస్ ఈజ్ వీ నీడ్ టు బి టేకెన్ వెరీ సీరియస్లీ. ఇదంతా మన కోసం అండి, మన ఎకానమీ లేకపోతే మనకి జాబ్స్ క్రియేట్ అవ్వాలి అన్న మన స్టాక్ మార్కెట్ కొంచెం డెవలప్ ఇంకొంచెం మనకి అంటే మిగతా కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే పెర్ఫార్మెన్స్ బాగుండాలన్నా, ఎందుకంటే కంటిన్యూస్గా ఎఫ్ఐఐస్ ఈ నెగిటివ్ న్యూస్ వల్ల ఇండియా ఈజ్ ఇన్ ఎ వెరీ క్రిటికల్ కండిషన్ అని చెప్పి వాళ్ళందరూ కూడా యూఎస్ని వదిలి అంటే ఇండియన్ మార్కెట్స్ని సెల్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం వల్ల మన దగ్గర ఉన్న ఫారెన్ రిజర్వ్స్ కూడా వెళ్ళిపోతున్నాయండి. సో దే వాంటెడ్ టు అట్రాక్ట్ ఎఫ్ఐఐస్ని, మనం ఎఫ్డిఐస్ని అట్రాక్ట్ చేసుకునేటట్టుగా మన ఎకానమీ ఉండాలి. అప్పుడైతేనంటే మన ఎకానమీ స్టేబుల్గా ఉంటేనే, అంటే ఇన్ఫ్లేషన్ తగ్గి జీడిపి పెరుగుతూ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది తక్కువ ఉంటేనే ఎఫ్ఐఐస్ కానీ ఎఫ్డిఐ కానీ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మన ఇండియాకి వస్తాయి. సో ఇవన్నీ రావాలంటే మనకు కావాల్సిన ఈ ఎన్విరాన్మెంట్ని మనమే క్రియేట్ చేసుకోవాలండి. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు టేక్ సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్ రిగార్డింగ్ ఆల్ దీస్ 8 to 9 పాయింట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వై పిఎం మోడీ గారు ఈ విధంగా మనకి చెప్పారు, దానికి రీజన్స్ ఏంటి. ఇలాంటివన్నీ మనం పాటించకపోతే ఇక మనకి డీజిల్ ప్రైజెస్, ఎందుకంటే ఎన్ని రోజులు ఎన్ని మంత్స్ గవర్నమెంట్ ఈ పర్టికులర్ అంటే ఈ లాసెస్ని తీసుకుంటూ మన ఎకానమీని తగ్గించుకోకుండా ఏమైనా ఒక 2 రూపీస్ 3 రూపీస్ పెట్రోల్ డీజిల్ పెరిగాయంటే అది కూడా మనకి ఇన్ఫ్లేషన్ ద్వారా అది కూడా మనకి చాలా భారం అవుతుంది. దానికన్నా మనకి బెటర్ ఏంటంటే ఇలాంటివి కొన్ని సూచనలు మనం పాటించినట్లయితే వీ క్యాన్ సేవ్ అవర్ ఎకానమీ అండ్ సేవ్ అవర్ హౌస్ హోల్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.